నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 3000 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 5 BHK డూప్లెక్స్ ఫ్లాట్ అండి. మనకి ఈ ఫ్లాట్కి అయితే 2 కార్ పార్కింగ్లు వస్తాయి. యూడిఎస్ కూడా మనకి 130 గజాల యూడిఎస్ వస్తుంది. మెయిన్ డోర్ అయితే మనకి క్వాలిటీ కలిగిన టేక్ వుడ్ డోర్ లాగా అయితే తెలుస్తుంది. కాస్త ముందుకు వెళ్ళగానే మనకి చిన్న సిట్టింగ్ ఏరియా కింద అయితే వచ్చిందండి. హాల్ కాకుండా అవుటర్స్ ఎవరైనా వచ్చి వెళ్ళిపోవడానికి చిన్న సిట్టింగ్ ఏరియా లాగా వచ్చింది. అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే మనకి స్ట్రైట్గా టీవీ యూనిట్ వచ్చింది. కింద అంతా కూడా మనకి హాల్ వస్తుంది. హాల్లో చివర్లో అయితే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇదంతా హాల్ వస్తుంది. కింద అంతా కూడా మార్బల్స్ అండి. ఆ స్టెప్స్ కింద కూడా ఎక్కువ స్పేస్ వచ్చింది. స్ట్రైట్గా ఒక బెడ్రూమ్ వచ్చింది, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ వచ్చింది. 5 బెడ్రూమ్స్ కూడా లక్కీగా మనకి 5 బాల్కనీలు వచ్చినాయండి. అదొక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. యూడిఎస్ ఒకటి హైలైట్ అండి. 130 గజాలు యూడిఎస్ అంటే ఆ ఏరియాలో మనకి గజము 1,50,000 ఉంటుంది. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. వెరీ బిగ్ సైజులో అయితే బాత్రూమ్ సైజు కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఒక బాల్కనీ కూడా వస్తుంది అటాచ్డ్గా. 5 బాల్కనీ సైజులు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి. చివరిలో మనకి స్టోరేజ్ పర్పస్ కోసం కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి. బెడ్రూమ్ సైజులు చూడక్కర్లేదండి. వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. కాస్త ఓల్డ్ మోడల్ కానీ సఫిషియెంట్గా అయితే వుడ్ వర్క్ సరిపోతుంది. ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ కింద ఉన్నది. బెడ్రూమ్ సైజు ఎక్సలెంట్ అని చెప్పచ్చు. లెఫ్ట్ సైడ్ కొంచెం కబోర్డ్ వర్క్ వచ్చింది, వెంటిలేషన్ వచ్చింది. స్ట్రైట్గా మనకి బాల్కనీ, ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్స్. ఆ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. ఫ్లాట్ పాత అయినా సరే మనకి వుడ్ వర్క్ కూడా క్వాలిటీ కనిపిస్తుంది. కంప్లీట్గా రిమూవ్ చేసేటట్టు అయితే కనిపించట్లేదు. ఇక్కడున్న అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో వచ్చిందండి. అదేవిధంగా కన్సిల్ మిర్రర్ ఒకటి వచ్చింది. హ్యాండ్ వాష్ మోడల్లో కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మనకి 2 బెడ్రూమ్స్ విత్ బాల్కనీస్, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వచ్చాయి. బెడ్రూమ్ సైజులు అయితే వెరీ బిగ్ సైజ్ అండి. 3000 ఎస్ఎఫ్టీ కాబట్టి బాగా లార్జ్ స్కేల్లో మనకి బెడ్రూమ్స్ వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి బాల్కనీ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎక్కువ వెంటిలేషన్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి డూప్లెక్స్ కాబట్టి 4వ ఫ్లోరు 5వ ఫ్లోరు కలిపి డూప్లెక్స్ కింద అయితే ఫస్ట్ నుంచి కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే మనకి స్ట్రైట్గా కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్, వెరీ లార్జ్ స్కేల్లో కిచెన్ అయితే స్పేసెస్గా అనిపించింది. కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ జరిగింది. ఎక్కువ సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ కూడా వచ్చింది. కొన్ని సెల్ఫ్లు అయితే వుడ్ వర్క్తో అయితే కనిపిస్తున్నాయి. చివరిలో యూటిలిటీ స్పేస్ అయితే లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. సేఫ్టీ గ్రిల్స్ అయితే కంప్లీట్గా పెట్టేస్తున్నాయి. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసిన కిచెన్ కానుకుని రైట్ సైడ్లో మనకి ఒక హ్యాండ్ వాష్, అదేవిధంగా ఒక కామన్ టాయిలెట్ సెపరేట్గా అన్నట్టయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం స్టెప్స్ ఎక్కి పైన ఉన్న బెడ్రూమ్స్, అదేవిధంగా హాలు ఎలా ఉందో చూద్దాం. స్టెప్స్ కూడా మనకి ప్యూర్ గ్రానైట్ అయితే వాడినట్టు కనిపిస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అయితే కనిపిస్తుంది. క్వాలిటీ అయితే ఎక్కడ కూడా మనకి డిజైన్ పాడైపోయినట్టు అయితే కనిపించలేదు. స్టెప్స్ కానీ, రైలింగ్ కానీ, వుడ్ వర్క్ కానీ, వాల్స్ కానీ ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అయితే అవ్వలేదండి. చాలా క్లీన్గా ఉన్నాయి. ఇదంతా మనకి పైన ఉన్న హాల్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. స్ట్రైట్గా మనకి బాల్కనీ వచ్చిందండి పైన. ఈ బాల్కనీ సైజు కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. కంప్లీట్గా అయితే గ్లాస్ ఫినిషింగ్తో డోర్స్ మోడల్ అయితే పెట్టి ఉంచారు. ఇదంతా ఎక్సలెంట్గా ఉన్న హాల్ అని చెప్పచ్చు. రైట్ సైడ్ చివర్లో టీవీ యూనిట్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ కనిపిస్తుందండి. బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి వుడ్ వర్క్ కనిపిస్తుంది. బెడ్రూమ్ సైజు లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. బెడ్రూమ్ కానుకుని ఆ చివర్లో మళ్ళీ బాల్కనీ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. మనకి రిక్వైర్మెంట్ అనుకుంటే కొన్ని బేసిన్స్ కానీ ట్యాప్స్ కానీ మనం మార్చుకోవచ్చండి. ప్రజెంట్ మోడర్న్గా ఉండాలి అనుకుంటే. ఇది పైన ఈ బెడ్రూమ్ కొన్న అటాచ్డ్గా ఉన్న బాల్కనీ అని చెప్పచ్చు. ఈ బాల్కనీ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. 5 బెడ్రూమ్స్కి
5 బాల్కనీలు అంటే అదొక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చండి. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా అనిపించింది. ఇదంతా మనకి టీవీ యూనిట్ వస్తుంది. అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే స్ట్రైట్గా ఒక బెడ్రూము, రైట్ సైడ్ ఒక బెడ్రూము. పైన అయితే మనకి హాలు, 3 బెడ్రూమ్స్ వచ్చాయి. కింద మనకి 2 బెడ్రూమ్స్, కిచెన్ వచ్చింది. ఈ బెడ్రూమ్ సైజు కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వుడ్ వర్క్ కనిపిస్తుంది. వెంటిలేషన్ చక్కగా కనిపిస్తుంది. డబుల్ వెంటిలేషను. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. సేమ్ కింద ఉన్నట్టుగా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. 3000 SFT కాబట్టి మనకి అన్నీ కూడా బాగా లార్జ్ స్కేల్లో కనిపిస్తున్నాయండి. అదేవిధంగా ఇక్కడ ఒక బాల్కనీ కూడా వచ్చింది. గాలి వెలుతురు అయితే లైట్స్ లేకపోయినా సరే ఫుల్ లైటింగ్ అయితే కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి సేమ్ కింద ఉన్నట్టే మరొక బెడ్రూమ్ వస్తుంది. స్ట్రైట్గా బాల్కనీ, వెంటిలేషను, వెరీ బిగ్ సైజులో అయితే హాల్ సైజు. లెఫ్ట్ సైడ్ అంతా కూడా వుడ్ వర్క్. సీలింగ్ కూడా ప్లెయిన్ సీలింగ్ అండి. లైట్స్ అయితే కన్సల్ లైట్స్ పెట్టుకున్నారు. డిజైన్ కావాలంటే మనం కట్ చేసి డిజైన్ పెట్టుకోవచ్చు. సేమ్ కింద ఉన్నట్టుగా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. మేజర్ ప్లస్ పాయింట్లు ఉన్నాయండి. 3000 SFT, 5 BHK, 2 కార్ పార్కింగ్లు, UDS కూడా మనకి 130 గజాలు. ఈ బెడ్రూమ్ కూడా ఒక బాల్కనీ అటాచ్డ్గా వచ్చింది. వెరీ లార్జ్ స్కేల్ అయితే ఈ బాల్కనీ సైజు కనిపిస్తుంది. ప్రైమ్ లొకేషన్, డూప్లెక్స్ ఫ్లాటు, ఈస్ట్ ఫేసింగు. ప్రైమ్ లొకేషన్ అండి, వెరీ నియర్ టు RTC కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లోని టైటిల్లో మెన్షన్ చేస్తున్నాం. దయచేసి గమనించగలరు. వీడియో లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.